నమస్తే సిటీ ఒంగోలు న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. జరుగుమల్లి మండలం జతుకుపాడు గ్రామంలో ఇసుక రీచ్ వద్ద ఉచిత ఇసుక విధానాన్ని ప్రారంభించిన రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. ఉచిత ఇసుక విధానాన్ని నేడు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడం జరుగుతుందని వెల్లడించిన మంత్రి డోలా. నగరంలోని వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన నూతన ఇసుక విధానం పాలసీని ప్రారంభించిన ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో భాగంగా కేవలం 247 రూపాయలకే టన్ను ఇసుకని ఇస్తున్నట్లు వెల్లడించిన ప్రజాప్రతినిధులు. ఇక వివరాలకు వెళ్తే ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా ఉచిత ఇసుక విధానాన్ని నేటి నుండి అమలు చేస్తూ ఉన్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, సచివాలయాలు, వాలంటీర్ల శాఖ మంత్రులు డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. కొండపి నియోజకవర్గం జరుగుమిల్లి మండలం చతుకుపాడు గ్రామంలో ఇసుక రీచ్ వద్ద ఉచిత ఇసుక విధానాన్ని ప్రారంభించారు. ముందుగా ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం మంత్రి స్వామి మాట్లాడుతూ ఎన్నికల ముందు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలను మేనిఫెస్టోలో ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు. అందులో భాగంగా నేడు ఉచిత ఇసుక విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడం జరుగుతోందని అన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తోందని మంత్రి అన్నారు. గత 5 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో పేద ప్రజలు ఇల్లు కట్టుకోవాలన్నా చాలా ఇబ్బందులు పడ్డారు. బేల్దారులు, అదేవిధంగా గృహ నిర్మాణం మీద ఆధారపడినటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. ఎన్నికల ముందు మేము ఏదైతే చెప్పామో, తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం చెప్పిన విధంగా ఉచిత ఇసుక విధానాన్ని అమలుపరుస్తూ ఉన్నాం. ఈరోజు ఆ బృహత్తర కార్యక్రమానికి ప్రారంభోత్సవం చేయడం జరుగుతూ ఉంది. పేద ప్రజలు సుఖంగా ఉండాలి, పేద ప్రజల సొంతింటి కళలు నెరవేరాలనేటువంటి లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఇసుక పాలసీని తీసుకొని రావడం జరిగింది. చెప్పిన విధంగా ప్రభుత్వం ఏర్పడినటువంటి నెల రోజుల లోపలే ఈ ఉచిత విధానానికి మేము అమలు తీసుకొచ్చాం. ఒక్కసారి గమనిస్తే బాబు షూరిటీ భవిష్యత్ భరోసాలో భాగంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ని 1000 పెంచి 4000 చేసాం నెల రోజుల లోపల. రెండో కార్యక్రమంగా ఉచిత ఇసుక అమలు తీసుకొని రావడం జరుగుతుంది. ఒక్కసారి చూస్తే ఇసుక కొండలు గత ప్రభుత్వం యొక్క పాపాలకు నిదర్శనం ఇది. ఈ ప్రాంతంలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పాలేటిని తవ్వి అక్రమంగా నిల్వ చేసినవి. ఈరోజు మన దగ్గర 42,000 మెట్రిక్ టన్నుల ఇసుక కొండలు ఉంటే వాటిని ప్రభుత్వం పేదలకు ఉచితంగా ఇవ్వబోతా ఉంది. ఈరోజు టన్నుకి 247 రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, సేవరేజెస్ కలిపి వసూలు చేస్తున్నాం. గృహ యజమానులకు తక్కువ ఖర్చుతో ఇసుకను అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నూతన ఇసుక విధానం ద్వారా తక్కువ ధరకు ఇసుక అందుబాటులో తీసుకురావడం జరిగిందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి అన్నారు. నగరంలోని వ్యవసాయ మార్కెట్లో భూగర్భ గనుల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన ఇసుక విధానం పాలసీ కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడారు. గత 5 సంవత్సరాలు ఇసుక మాఫియా ఏర్పడి గృహ యజమానులు ఇల్లు నిర్మించుకోలేని పరిస్థితుల్లోకి నెట్టబడ్డారని అన్నారు. కానీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలో భాగంగా నూతన ఇసుక పాలసీని తీసుకొచ్చి కేవలం 247 రూపాయలు టన్నుకు వసూలు చేస్తూ తక్కువ ధరతో ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరిగిందని పేర్కొన్నారు. ఒంగోలు నగరంలో మార్కెట్ యార్డ్తో పాటుగా మినీ స్టేడియం నందు పాయింట్ ఏర్పాటు చేశామని, అవసరమైన యజమానులు, వినియోగదారులు చలాన రూపంలో బ్యాంకు ద్వారా నగదు చెల్లించి ఆధార్ కార్డు ద్వారా వచ్చి ఇక్కడ సరఫరా తీసుకుని వెళ్లవచ్చని అన్నారు. ట్రాక్టర్లు యజమానులు ఎవరైనా అధిక రుసుము వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల కోసం చేసిన ఈ పాలసీలో ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఇసుకను సరఫరా చేయడం జరుగుతుందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో భూగర్భ గనుల శాఖ అధికారులు విష్ణువర్ధన్, వీరేష్, టీడీపీ నాయకులు కామెపల్లి శ్రీనివాసరావు, కోటూరి నాగేశ్వరరావు, బండారు మదన్, అయినబతిన మణేశం, తాత ప్రసాద్, రాచగర్ల వెంకట్రావుతో పాటుగా వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఆదేశాలతో కూడా ఉచిత ఇసుక పంపిణీ కార్యక్రమాన్ని
సభ్యులు దామర్చల జనార్దన్ రావు గారి సమక్షంలో సోదరులు రియాజ్ గారు, కోనేపల్లి శ్రీనివాసరావు గారు, కొట్టారి నాగేశ్వరరావు గారు, ఏడి గారు, ఆర్డీఓ గారు, వెంకటరావు గారు, రమేష్ గారు అందరూ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఇక్కడికి ఇచ్చేసి మన ముఖ్యమంత్రి గారిలో పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత 20 రోజుల్లోనే మేనిఫెస్టోలో చెప్పిన పద్ధతుల్లో అన్ని కూడా మేనిఫెస్టోలో ఏం చెప్పారో ఆ విధంగా ఒక్కొక్క కార్యక్రమాన్ని ఆచరణలోకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే నిపుణుల అందరితో కూడా అధికారులతో కూడా చర్చించిన మీదట ఉచిత ఇసుక పంపిణీ కార్యక్రమాన్ని ఎంత త్వరితగతిన ఉంటే అంత త్వరగతిన ప్రారంభించాలనే ఉద్దేశంతోనే ఈరోజు జూలై 8వ తారీఖున దాన్ని ప్రారంభం చేయటం. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మనం అందరం కూడా ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉన్నది. అది ఇసుక అంటేనే 5 సంవత్సరాల కాలంలో ఎన్ని కష్టాలు పడ్డారనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కూడా అన్ని ప్రాంతాల్లో తగ్గిపోయింది. 5,000 6,000 రూపాయలు పెట్టి ఒక ట్రక్ కొనేది అప్పుడు అదంటే కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగిపోతుంది అనే ఉద్దేశంతో కొన్ని కట్టడాలు కూడా ఆగిపోయడం కూడా జరిగింది. ఈరోజు మనకు 2,000 నుంచి 2,500 రూపాయలకు కూడా ఒక ట్రక్ రావటం అనేది ఎంతో సంతోషకరమైంది. ఇది అందులో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అయితే ఆలోచించి 88 రూపాయలు ఒక టన్నుకి ఒక నిర్ణయం చేయటం అనేది, అంటే 88 రూపాయలు కూడా ఆ స్థానిక సంస్థలు కూడా చెందాలి. ఆ ముందైతే స్థానిక సంస్థల్లో ఉన్న ఫండ్స్ అన్ని కూడా డైవర్ట్ అయ్యాయి. ఇది లేకుండా ఆ స్థానిక సంస్థల్లో అభివృద్ధి కొరకే ఈ ఇసుకలో కూడా వచ్చే సెంట్రేజ్ కూడా తీసుకోవాలనేది నిర్ణయం చేయడం అనేది చాలా మంచి నిర్ణయం. 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇక్కడ ఉండి ప్రయారిటీ ప్రకారంగా ఎవరు ముందు వస్తే వాళ్ళకి ఇసుక లోడ్ జరుగుతుంది. దానికి కూడా టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టారు. టోల్ ఫ్రీ నెంబర్ వచ్చేసి 62 81 79 95 18. అదేవిధంగా దాని బ్యాంక్ అకౌంట్ నెంబర్లు కూడా పెట్టారు. నేను ఇక్కడ సంప్రదిస్తే దాని క్యాష్ కూడా కాకుండా బ్యాంకులో కట్టేసి ప్రయారిటీ ముందు వచ్చారంటే ముందు లోడ్ చేసి పంపిస్తారు. ఎవరైనా హౌస్ కట్టుకునే వాళ్ళు ఉంటే ప్లాన్ శాంక్షన్ కూడా వాళ్ళ ఆధార్ కార్డు కూడా తీసుకొస్తేనే ఇస్తారు. ఎక్కడా కూడా బ్లాక్ అనేది లేకుండా ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఈరోజు బ్యాంక్ అకౌంట్లో కట్టుకోవడం. అదేవిధంగా మళ్ళీ ఇది వచ్చినప్పుడు ఆధార్ కార్డు ప్లాన్ శాంక్షన్ 2 కూడా తీసుకొస్తే దాన్ని చూసి వాళ్ళు లోడుకి ఇస్తారని కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రజలు దీన్ని ఉపయోగించుకోండి. ప్రజల కోసం అని చెప్పి ప్రభుత్వం ఈ పాలసీ కూడా పెట్టారు. ఈ పాలసీలో ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కూడా ప్రజలను కూడా కోరుకుంటా ఉన్నాం. మీకోసం కార్యక్రమంలో వచ్చిన ఆర్జీల పట్ల అధికారులు దృష్టి సారించి సకాలంలో వాటిని పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా కోరారు. మార్కాపురంలోని శ్రీనివాస కళ్యాణ మండపంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమాల్లో భాగంగా ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా తరలివచ్చిన ప్రజల నుండి ఆమె ఆర్జీలను స్వీకరించారు. సమస్యల పరిష్కారంలో అధికారులు అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా, కనిగిరి ఆర్డీఓ జాన్ ఇర్విన్ తదితరులు పాల్గొన్నారు. who are responsible for handling the crowd management, వారిని
ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహోన్నత వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అని జిల్లా అధ్యక్షులు జంకే వెంకటరెడ్డి కొనియాడారు. ఆయన విగ్రహాల్ని కూల్చివేస్తుంటే ప్రజలందరూ బాధపడుతూ ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని చర్చి సెంటర్ వద్ద సిటీ ప్రెసిడెంట్ కటార శంకర్ ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు జంకే వెంకటరెడ్డి పాల్గొన్నారు. ముందుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి జిల్లా అధ్యక్షులు పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులకు పంచిపెట్టారు. జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా వైఎస్ఆర్ అంటే భరోసా ఇచ్చే నాయకుడని గుర్తింపు తెచ్చుకున్నారన్నారు. మంచి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. విగ్రహాలు కూల్చకుండా మంచి పాలన అందించాలన్నారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అందజేశారని గుర్తు చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన సేవలను కొనియాడారు. సిటీ కన్వీనర్ కటారి శంకర్ మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలను పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. అన్ని అనుమతులు ఉన్న పార్టీ కార్యాలయంలో రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు చేయనీయకుండా ఎందుకు అడ్డుకున్నారో తెలియదని దీనిపై జిల్లా కలెక్టర్ను కలుస్తామని అన్నారు. ప్రజలకు సేవ చేసి మంచి పేరు తెచ్చుకున్న మహోన్నత వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు బొట్ల సుబ్బారావు, బొమ్మినేని మురళి, ఒంగోలు మండల క్లస్టర్ ఇన్ఛార్జ్ రాయపాటి అంకయ్య, టి శ్రీనివాసరావు, వర్తు శేషయ్య, తేలపల్లి గాంధీ, పట్రా బంగారం, దాసరి కరుణాకర్, మాజీ ఏఎంసీ చైర్మన్ కటారి రామచంద్రరావు, సత్యనారాయణ రెడ్డి, వెంకన్న ఆంజనేయరెడ్డి, కార్పొరేటర్లు అంగిరేకుల గురవయ్య, నాగరాజు, చల్లా తిరుమల, ఈదల సురేష్ బాబు, ప్రావీణ్ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు రేళ్ల అమర్నాథ్, సాదం విజయలక్ష్మి, బోపరాజు జ్యోతి, ప్రమీల, పసుపులేటి శ్రేణు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి శుభ సందర్భముగా వారికి నివాళులు అర్పిస్తూ మరి ఆయన చేసిన కార్యక్రమాలన్నీ కూడా ఆరోగ్యశ్రీ, జలయజ్ఞము, ఫీజు రింబర్స్మెంట్ కార్యక్రమాలన్నీ కూడా ప్రజల హృదయాల్లో నిలబడి ప్రపంచవ్యాప్తంగా వైఎస్ఆర్ అంటే భరోసా ఇచ్చిన మహానుభావుడని అందరూ కూడా ఖ్యాతి చెందేటట్లు చేశారు. మరి ఈరోజు పరిస్థితుల దృష్ట్యా మరి ఈరోజు వారి విగ్రహాలు కూడా పడగొడుతున్నారంటే ఒక్కసారి ఆలోచించాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక మంచి నాయకుడు అందరికీ అందుబాటులో ఉండి అందరివాడు వైఎస్ఆర్ అనే ఆ రోజు అనుకున్నవారు ఈరోజు ఆయన దూరం చేసుకునే పద్ధతి కాదు. మరి ఈరోజు మీరు చేస్తున్న ప్రభుత్వ కార్యక్రమాలు చేయండి, మంచి చేస్తే మేము కూడా మీకు స్లోగన్ ఇస్తాము, మిమ్మల్ని కూడా అభినందిస్తాము. మరి మేము చేసిన కార్యక్రమాలు జగనన్న చేసిన కులము, మతము, రాజకీయం లేకుండా అందరికీ కూడా పెన్షన్లు అన్ని కార్యక్రమాలు అందించారు. సరే ఈరోజు మీరు అవన్నీ కూడా తీసివేస్తారా, ఇస్తారా అనేది మీకు విజ్ఞతకే వదిలేస్తున్నాం. మరి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాలు చూస్తుంటే పెద్ద పెద్ద వారందరూ మేధావులు కూడా విస్తుపోతుంది, ఇదేమిటి ప్రజాసేవ చేయవలసిన ఇలా చేస్తున్నారని. కాబట్టి ఇప్పటికైనా మీరు జగనన్న చెప్పినట్లుగా ప్రజల్లోకి వెళ్ళి మీ మేనిఫెస్టో ప్రకారము కార్యక్రమాలు చేయండి, అందరూ కూడా అభినందిస్తారు. కానీ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే మళ్ళా మనం ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండవలసిన. రాజశేఖర రెడ్డి గారి 75వ జన్మదినం పురస్కరించుకొని ఈరోజు మరి చర్చ్ సెంటర్లో ఆయన కాంస్య విగ్రహానికి మరి పూలమాలలు వేసి అదేవిధంగా కేక్ కట్ చేసి ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ముఖ్యమంత్రి ముందు ఆయన చేసిన పాదయాత్రలో మరి ఎవరెవరికి ఏ సమస్యలు ఉన్నాయని అన్నీ తెలుసుకొని తర్వాత ప్రభుత్వం ఏర్పడగానే ఆయన మరి కార్పొరేటర్ విద్యా వైద్యం ఏదైతే పేద బడుగు బలహీన వర్గాలకి మరి వారికి కూడా మరి కార్పొరేటర్ విద్యా వైద్యం అందుబాటులో ఉండాలని మరి ఆరోగ్యశ్రీ కానీ అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ ఇటువంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. అదేవిధంగా రైతులకు కూడా మరి ఆయన ఫస్ట్ సంతకమే ఉచిత కరెంటు మీద పెట్టారు. అదేవిధంగా రైతులకి మరి ఆయన టైంలో ఒకసారి వారికి రుణమాఫీ కూడా చేయడం జరిగింది. అటువంటి మంచి కార్యక్రమాలు మరి రైతులకు కానీ అన్ని వర్గాలు అన్ని రంగాల వారికి మరి మహిళలకైతే మరి డోక్రా రుణాలు కానీ అన్నీ అటువంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. ఆయన్ని మరి ఎవరు మరి ఆ 5 ఏళ్ల పాలనలో ఆయన పాలన చూసిన వాళ్ళు ఎవరు ఆయన మర్చిపోలేరు. ఆయన చనిపోయినప్పుడు కూడా యాక్సిడెంట్లుగా ఎంతోమంది హృదయాలు గుండెలాగిపోయి చనిపోవడం జరిగింది. మరి తర్వాత కూడా ఆయన ముఖ్యమంత్రిగా మరి ప్రభుత్వ కార్యక్రమానికి వెళ్తానే చనిపోవడం జరిగింది.
మరి ఆయన ఆశయాల్ని మనందరం మరి ఆదర్శంగా తీసుకోవాలి. ప్రభుత్వ కార్యాలయంలో ప్రజాపాలన విషయంలో పారదర్శకత పాటించాలని, సేవా దృష్టితో వ్యవహరించాలని, మత సామరస్యానికి తోడ్పడాలని, ఊరేగింపుల్లో సభల్లో డీజే సౌండ్స్లను నియంత్రించాలని, ప్రభుత్వ అధికారులు అధికార హోదాలను మరిచి మత కార్యకలాపాలకు హాజరు వంటి తదితర డిమాండ్లతో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రభుత్వ అధికారులు మత ప్రాతిపదికగా మత సామరస్యాన్ని దెబ్బతీస్తూ ఉన్నారని, ఇది మత సామరస్యానికి విఘాతం కలిగిస్తూ ఉందని వారు ఆరోపించారు. గుడిలో, చర్చ్, మసీదు ప్రాంతాల్లో లౌడ్ స్పీకర్లు పెట్టరాదని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు సుధాకర్ బాబు, చుండూరి రంగారావు, దాసరి సుందరం, తిరువేది బాబు, మాదిగా, తుల్లూరి గోపి, ఇతర ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్రజలకి ఓటు హక్కు దగ్గరికి వస్తారు తప్ప రాజ్యాంగాన్ని గురించి ప్రజలకు చెప్పడం లేదు. అందువల్ల చదువులో వెనకబడిపోయాం. రాజ్యాంగం అంటే ఏమీ తెలియని పరిస్థితిలో ఈరోజు దేశంలో, రాష్ట్రంలో మత కలహాలు పెరుగుతున్నాయి. మైనార్టీల మీద దాడులు జరుగుతున్నాయి. మణిపూర్లో సంవత్సరం నుంచి క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి. ప్రభుత్వం పట్టించుకోదు. ప్రధానమంత్రి ఆ మణిపూర్ పాడు. అట్లాగే దేశంలో ముస్లింల మసీదుల మీద దాడులు జరుగుతున్నాయి, క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి. కాబట్టి ఈ దేశంలో మత సామరస్యం, అన్ని మతాలు, అన్ని కులాలు జీవించాలని చెప్పుకున్నప్పటికీ అది అమసపడలేదు. ముఖ్యంగా ప్రభుత్వ కార్యకలాపాలు అన్నింటిలో కూడా వినాయకుడు బొమ్మ, వెంకటేశ్వర స్వామి బొమ్మ, దేవుడు బొమ్మలు, ముస్లిం మసీదులు ఇవన్నీ పెట్టి పూజలు చేస్తున్నారు, టెంకాయలు కొట్టిస్తున్నారు, సాంబ్రాణి వేస్తున్నారు. అసలు ప్రభుత్వం యొక్క ప్రోటోకాల్ ఏంటి? ప్రభుత్వ కార్యకలాపాల్లో భక్తి చిహ్నాలు ఉండకూడదు. అది ప్రభుత్వం యొక్క ప్రోటోకాల్. కానీ అది అమలుపరచకుండా అవినీతి చేస్తూ ప్రజలను పీడిస్తూ ప్రజలను గౌరవించకుండా ఉన్నట్టు పరిస్థితి మన సమాజంలో, మన జిల్లాలో రాజ్యాంగ అమలు చేయడం మూలంగా లౌకిక తత్వాన్ని పెంచండి, లౌకిక తత్వాన్ని పెంపొందించండి, దానికి భిన్నంగా ఉండేటటువంటి చర్యలన్నింటినీ అదుపు చేయండి. లేనట్లు ఏ పని అయితే వివాదాలు చెలరేగేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయండి. ఒక మతం ఏదైనా సానుభూతితో వ్యవహరించే పని అయితే మరొక మతం వారు అందరికీ సమానంగా ఉండవలసినటువంటి ప్రభుత్వము ఒకరి ఎడల ఈ ప్రకారమైన పక్షపాత ధోరణితో ఉండడము మంచిది కాదనేటువంటిది ఖచ్చితంగా ఎదుర్కోవాల్సినది. దీంతోపాటు మత ప్రచారానికి వినియోగించేటటువంటి మైకులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు మైక్రోఫోన్స్ అనండి, లేకపోతే మెగాఫోన్స్ అనండి, ఇది మరీ విచిత్రమైన స్థాయిలో, విపరీతమైన స్థాయిలో శబ్ద కాలుష్యాన్ని రేకెత్తించే విధంగా పరీక్షలకు తయారయ్యేటటువంటి విద్యార్థులకి మనశ్శాంతి లేకుండా పోయే విధంగా చేస్తున్నది. కాబట్టి ఈ విషయంలో శ్రద్ధ వహించాలని, తప్పనిసరిగా రాజ్యాంగ వ్యతిరేక పద్ధతుల్లో వ్యవహరించే అందరినీ సమదృష్టితో చూసి సరైనటువంటి న్యాయాన్ని సమాజానికి ఇవ్వాల్సిందిగా ఎంఆర్పీఎస్ 30వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని ఒంగోలు పట్టణం నందు ఘనంగా నిర్వహించారు. నగర అధ్యక్షులు గుంటూరు ప్రభుదాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పలువురు ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. ముందుగా హెచ్సిఎం కళాశాల వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎంఆర్పీఎస్ నాయకులు కార్యకర్తలతో హోటల్ కలాస్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా నగర అధ్యక్షులు గుంటూరి ప్రభుదాస్ మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు ఆవిర్భావ దినోత్సవ వేడుకలను చేపట్టడం జరిగిందని అన్నారు. గడిచిన 30 సంవత్సరాల కాల వ్యవధిలో దళితుల అభ్యున్నతి కోసం పోరాడిన వ్యక్తి మందకృష్ణ మాదిగ అని కొనియాడారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి గెలుపు కోసం మందకృష్ణ మాదిగ కృషి చేశారని సందర్భంగా గుర్తు చేశారు. కృష్ణ మాదిగ నాయకత్వంలో ఒంగోలు నగరంలో ఎంఆర్పీఎస్ బలోపేతం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేయడంతో పాటు నగరంలో త్వరలోనే ఎంఆర్పీఎస్ కార్యాలయాన్ని ప్రారంభిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అధ్యక్ష పదవి అప్పగిస్తున్నారు. నేను గత 17 సంవత్సరాల నుంచి ఉద్యమంలో ఎక్కువ పాత్ర వహించే ఉన్నాను. ఏ రోజు నేను ఏ పార్టీకి ఎలాంటి అవకతవకలు లేకుండా చేస్తున్నాను. ఉద్యమంలో నా వంతు సహాయంగా లాక్డౌన్ మూమెంట్స్లో కానీ ఏ మూమెంట్స్లో అయినా నేను ఒక ఉద్యమానికి నా ఇంత సహాయంగా నేను చేస్తూనే ఉన్నాను. ఇష్టమాది కన్నా ఆధ్వర్యంలో నాకు యాక్టివ్ పర్సన్ అని చెప్పేసి స్టేట్ కమిటీ ద్వారా నాకు ఒక కమిటీ చేసి నాకు టౌన్ అధ్యక్షుడిగా ఇవ్వడం జరిగింది. ఈ అధ్యక్షతన మా అందరినీ ఎంఆర్పిఎస్ యూత్ని మొత్తాన్ని మొబిలైజ్ చేయడం జరిగింది. ఈరోజు టౌన్లో ఒక ర్యాలీగా నిర్వహించుకొని జగజ్జీవన్ రావు బొమ్మ కానీ అంబేద్కర్ బొమ్మకి దండలేసి మరియు కేక్ కట్ చేయడం కూడా జరుగుతుంది. ఎన్ని ఆకంఠాలు ఎదుర్కొని ఈ స్థాయిలోకి మేము వచ్చి ఉన్నాము. ఏదైనా మా ఉద్యమంలో ఆ కూటమికి ఇష్టంగా సపోర్ట్ చేస్తున్నాడు. ఇక్కడ కూడా మేము అనుగుణంగానే ఆయన మాట మీదనే మేము పోతాము. ఎలాంటి డిస్కషన్ సొంత డిసిషన్లు ఏమి తీసుకోము. మేము ఇక్కడ ఇప్పటి నుంచి దాదాపు ఉద్యమం స్టార్ట్ అయిన కానీ 30 సంవత్సరాలు అయింది. ఇక్కడ ఎంఆర్పిఎస్ సంబంధించిన పార్టీ ఆఫీస్ అనేది ఎటువంటి పరిస్థితి ఎంతోమంది నాయకులు వచ్చి ఉన్నారు. ఉద్యమంలో పార్టీ ఆఫీస్ కూడా లేదు. పార్టీ ఆఫీస్ కూడా త్వరలోనే మేము నిర్మించేస్తాము. అలాగే ఒక పెద్ద 50 అడుగుల స్తూపం చికనంగా 30 సంవత్సరాలకు చికనంగా 31 సంవత్సరానికి ఒక 50 అడుగుల స్తూపాన్ని ఇక్కడ అంబేద్కర్ బొమ్మని మరి జగజ్జీవన బొమ్మని అతి పెద్ద బొమ్మని మేము పెట్టాలని మేము అనుకుంటున్నాం. అలాంటి అవకతవకలు ఏం లేకుండా కరెక్ట్గా ఉద్యమానికి పనిచేస్తూ నాకు ఇచ్చిన ఈ పదవిని ఈ ఎంఆర్పిఎస్ టౌన్ అధ్యక్ష పదవిని దుర్వినియోగం చేయకుండా దీన్ని కరెక్ట్గా గైడ్లైన్స్ ప్రకారంగానే పాటిస్తాను. దండార ఉద్యమం 30 సంవత్సరాల చరిత్ర తీసుకుంటే దండార ఉద్యమంలో లాఠీ చార్జీలు, అరెస్టులు, ఆత్మహత్యలు, హత్యలు, దాడులు ఎంతోమంది దీనికోసం ప్రాణాలు తెగించి ఊరులే ఈ ఉద్యమానికి సహకరించి ఎంతో ముందుకు నడిపించి మొట్టమొదట ఈ ఉద్యమాన్ని ఇంత ఉధృతంగా నడపడానికి ఏ ఉద్యమానికైనా గొప్ప నాయకుడు కావాలి, నిర్ణయాలు తీసుకునే నాయకుడు కావాలి, నిజాయితీ కలిగిన నాయకుడు కావాలి, నిబద్ధతతో నడిచే నాయకుడు కావాలి. నేను నా ప్రజలకు భరోసాగా ఉన్నానని ప్రజలను నమ్మించే నాయకుడు కావాలి. ఆ నాయకుడే మాన్యశ్రీ మందకృష్ణ గారు. ఆ నాయకుడిని ఈరోజు ప్రజలు గుండెల్లో పట్టుకొని మోస్తున్నారు. అంతేకాకుండా ఈ దేశంలో బీసీలకు అండగా నిలబడ్డాడు. బీసీలకు అన్యాయం అయితే ముందుకొచ్చాడు. తన ఎంఆర్పిఎస్ మాదిక జాతిని ముందు నిలబెట్టాడు. ఎస్సీలకు అన్యాయం జరిగితే ముందుకొచ్చాడు. తన ఎస్సీలకు అన్యాయం జరిగిన చోట, మాల సమాజానికి అన్యాయం జరిగిన చోట మాల సమాజం అధికారులు కానీ మంత్రులను కానీ వాళ్ళ మీద దాడి చేసిన తర్వాత ఖబర్దార్ మేమంతా ఒకటే, ఒక వర్గీకరణ ఫలాలు పంచుకుంటాం మేము అన్నదమ్ములు అనేటువంటి చెప్పినటువంటి గొప్ప వ్యక్తి. అలాగే ముస్లిం మైనార్టీల కోసం ఆయన అండగా ఉన్నాడు. ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ పేద వర్గాలైనటువంటి వాళ్ళ కోసం ఆయన చేయని పోరాటాలు లేవు. ఆయన వినిపించని గొంతుక లేదు. ఆయన గొంతుక, ఆయన నడక ఎన్నో సంవత్సరాలు కాలి నడకతోటి ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేసి ఈరోజు వేలాది మంది నాయకులుగా మాదిగల్ని తయారు చేశారు. 30 సంవత్సరాలు చరిత్ర అవతలకెళ్తే మాదిగలు ఎవరు నాయకులుగా గుర్తింపు లేని పరిస్థితి, మాదిగలకు ఆత్మగౌరవం లేని పరిస్థితి, మాదిగలు తన జీవితాన్ని న్యాయంగా తన హక్కుల కోసం నినాదించేటువంటి శక్తి లేని పరిస్థితి. మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఒంటరిగా ఒక చేతితోటి ఒక నడకతోటి నడుస్తూ అనేక మంది ఈరోజు 30 సంవత్సరాల చరిత్రలో వేలాది లక్షలాది మంది నాయకులు పోటీ పడుతున్నారు. మేము నాయకులం అని. ఇదే నిజమైన ఉద్యమానికి విజయశీలమని.
ఆషాఢ మాసం శ్రావణ మాసం సందర్భంగా ఒంగోలు శుభమస్తు షాపింగ్ మాల్ నందు ఛాలెంజ్ ఆఫర్స్ ఏర్పాటు చేసినట్లు శుభమస్తు షాపింగ్ మాల్ యాజమాన్యం తెలిపింది. ఈ సందర్భంగా యాజమాన్యం మాట్లాడుతూ ఆషాఢం శ్రావణం సందర్భంగా మహిళలకు అన్ని రకాల వస్త్రాలపై ఛాలెంజింగ్ ఆఫర్స్ ప్రవేశపెట్టినట్లు తెలిపారు. వీటితో పాటుగా అన్ని రకాల వస్త్రాలపై గొప్ప డిస్కౌంట్ ఆఫర్లు ఉన్నాయని తెలిపారు. కావున నగర ప్రజలు ఈ ఆషాఢం శ్రావణం ఆఫర్లను వినియోగించుకోవాలని యాజమాన్యం ఆకాంక్షించారు. శుభమస్తు షాప్ మాల్లో ఆషాఢం మరియు శ్రావణ సేల్స్ ఆరంభమైంది. 1 కాదు 2 కాదు 3 కాదు 4 మీరు ఒకటి ఉంటే కూడా ఒకటి ఫ్రీగా అందిస్తున్నారు. 500 రూపాయలకి 4 డోర్ కర్టన్స్, అలాగే 500 రూపాయలకి 2 డబుల్ కట్ ఏసీ బ్లాంకెట్స్, 15,000 రూపాయలు విలువ చేసే కంచిపట్టు శారీ కేవలం 4,500 రూపాయలకి మరియు వడ్డానంతో ఉచితంగా అందిస్తున్నారు. అలాగే కిడ్స్ వేర్ సెక్షన్లో కూడా మంచి మంచి ఆఫర్లు అందిస్తున్నారని కార్గో జీన్స్ ప్యాంట్ల మీద కానీ, పార్టీ వేర్ షర్ట్స్ మీద కానీ, అలాగే మెన్స్ వేర్ కూడా పార్టీ వేర్ షర్ట్స్ మీద మంచి ఆఫర్ అందిస్తున్నారు. అలాగే లేడీస్కి సంబంధించినటువంటి చుడిదార్స్ కానీ, డ్రెస్ మెటీరియల్స్ కానీ, ప్లాజో సెట్స్ కానీ, కుర్తీస్ కానీ అతి తక్కువ ధరలకు అందిస్తున్నారు. 4 పార్టీ వేర్ డ్రెస్ మెటీరియల్స్ కేవలం 1000 రూపాయలకి అందిస్తున్నారు. అలాగే 1000 రూపాయలకి 3 ప్లాజో సెట్స్ కూడా అందిస్తున్నారు. మరి ఇది ఎక్కడో కాదు, మన ఒంగోలు ఆర్టీసీ పక్కనే శుభమస్తు షాపింగ్ మాల్ వారు. అలాగే ప్రజాదరణ పొందినటువంటి మన శుభమస్తు షాపింగ్ మాల్లో మధ్యతరగతి ఎటువంటి మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా అందుబాటు ధరలోకి మన శుభమస్తు షాపింగ్ మాల్ వారు అతి తక్కువ ధరలకు వస్త్రాలను తీసుకొచ్చారు. మమ్మల్ని ఇంతలాగా ఆదరిస్తున్నటువంటి ఒంగోలు శుభమస్తు షాపింగ్ మాల్ కస్టమర్లకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ సిటీ న్యూస్ ఒంగోలు.